ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. సో ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన మాధవిరెడ్డి గారు. మరి ఏ విషయంపై మనతో మాట్లాడడానికి వచ్చారు అంటే, ట్రంప్ మామ గురించి తెలిసిందే కదా, మళ్ళీ టారిఫ్ల విషయంతో ఇండియాని భయపెడదాం అని చెప్పేసి కొత్త స్టేట్మెంట్స్ విసిరాడనమాట. మీరు రష్యాతో ఏం చేసుకున్నా మాకు సంబంధం లేదు, అసలు రష్యాతో మాకు బిజినెస్ లేదు, మీతో ఉన్న ఆ 3% 4% బిజినెస్ కూడా మాకు ఇంకా అక్కర్లేదు, ఎందుకంటే మీరు మాకు నచ్చని విషయాల్లో వేలు పెడుతున్నారు కాబట్టి అనే విధంగా కొన్ని స్టేట్మెంట్స్ అయితే ఇచ్చాడు. బట్ ఈ టారిఫ్ల విషయం మన ఇండియన్ మార్కెట్స్పై ప్రభావం ఏ విధంగా చూపుతుంది, అంతేకాకుండా ఇండియాలో దీనివల్ల ఇబ్బందులు ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందా, ఈ విషయాలను తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హలో అండి. ట్రంప్ టారిఫ్స్ అనేవి లాస్ట్ టైం కాస్త భయపెట్టాయి నిజంగానే, బట్ దానికి అన్ని కంట్రీస్ కూడా ప్రిపేర్ అయ్యాయి. ముఖ్యంగా ఇండియా గ్రోత్ రేట్ పరంగా ఉండొచ్చు, లేకపోతే ఎఫ్ఐఎస్ కాదు మనకు డొమెస్టిక్కే చాలా బెస్ట్ అని చెప్పేసి వాళ్ళని ఇంప్రూవ్ చేసుకునే విధానంలో కానీ, ఫైనాన్షియల్గా యూత్ కూడా ఇప్పుడు రైట్ వేలో అడుగు వేయడం కానీ, ఇవన్నీ కూడా ప్లస్గా మారుతున్నాయి. ట్రంప్ అంత భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? అసలు మనం ఈ మొత్తం టారిఫ్ ఆయన సడన్ గా ఎందుకు ఇంత 25% అంటే వెన్ యూ కంపేర్ టు అదర్ కంట్రీస్, మనకి ఎగ్జాంపుల్ జపాన్ కి 15% వేశారు, యూరోపియన్ యూనియన్ కంట్రీస్ కి అయితే 15% వేశారు, యూకేకి అయితే 10% వేశారు. సో వీ హ్యావ్ ఆల్సో ఎక్స్పెక్టింగ్ అనమాట ఒక 10-15% ఇండియాకి ఆయన టారిఫ్స్ వేయొచ్చు. టారిఫ్స్ ఆర్ ఇన్ఎవిటబుల్ అండి, తప్పించుకోవడానికి అయితే లేదు. టారిఫ్స్ అయితే ఆయన అన్ని కంట్రీస్కి వేస్తారు, బట్ ఎంత పర్సంటేజ్ అన్న దగ్గరే మనకి ఎప్పటి నుంచో నెగోషియేషన్స్ అనేవి ఎప్పుడు ఆల్మోస్ట్ 3 months నుంచి ఈ సాగా, ఈ కంటిన్యూస్ టారిఫ్ సాగా అనేది స్టార్ట్ అయింది. సో ఆయన సాగా మీరు కంటిన్యూగా మీరు ఫాలో అయితే మీకు అర్థమవుతుంది ఏంటంటే, ముందు హైయెస్ట్ టారిఫ్స్ ఇంపోజ్ చేస్తారు, ఆ తర్వాత థ్రెటన్ చేస్తారు, ఆ తర్వాత భయపెడతారు, పాజ్ చేస్తారు, క్యాన్సిల్ చేస్తారు, మళ్ళీ ఎపిసోడ్ రిపీట్. సో ఇది ఆయన చేస్తున్నది ప్రతిసారి, ఇదే అలా రిపీట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా మన దగ్గర ఇప్పుడు ఏమన్నారు, ఆయన 25% అన్నారు, అనిన తర్వాత మళ్ళీ అగైన్ August 7th మళ్ళీ మేము ఫైనల్గా నెగోషియేషన్స్ అయితే మళ్ళీ మేము స్టార్ట్ చేసాము. ఇంక ఈరోజు కొత్త స్టేట్మెంట్ ఏంటంటే, రష్యా ఆయిల్ ఇండియా బై చేయకపోవచ్చు. అసలు ఎవరు చెప్పారు, అసలు బై చేయకపోతే మేము తగ్గిస్తాము అన్నట్టుగా ఆయన మళ్ళీ టోన్ ఈవినింగ్ కల్లా, అంటే మార్నింగ్ ఏదైతే ఆయన టోన్ ఉందో మళ్ళీ ఈవినింగ్ వచ్చేటప్పటికి మళ్ళీ ఇంకొక స్టేట్మెంట్. సో దిస్ ఈజ్ హౌ హీస్ ద కంటిన్యూస్ టారిఫ్స్ ఆర్ సాగా ఈజ్ గోయింగ్ ఆన్. బట్ మన పాయింట్ ఏంటంటే 10-15% టారిఫ్స్ ఉంటే బాగుంటుందని మనం అందరం కూడా గవర్నమెంట్ నుంచి కూడా కామర్స్ సెక్టార్ నుంచి కూడా వాళ్ళందరూ మినిస్ట్రీ నుండి నెగోషియేషన్స్ అయితే హై లెవెల్లో నుండి అయితే స్టార్ట్ అవుతున్నాయండి. సో ఎందుకు ఈయన 25% దగ్గర స్టిక్ అయ్యారు అంటే మనకి 2 మేజర్ పాయింట్స్ కనపడుతున్నాయి. మీరు అన్నట్టుగా రష్యా దగ్గర నుంచి మీరు ఆయిల్ కొంటున్నారు, అది నాకు నచ్చడం లేదు. రష్యా దగ్గర నుంచి మిలిటరీ ఎక్విప్మెంట్స్ కానీ, డిఫెన్స్ ఎక్విప్మెంట్స్, ఎయిర్ క్రాఫ్ట్స్ ఇవన్నీ కూడా మీరు అక్కడ నుంచి బై చేస్తున్నారు, అది నాకు నచ్చట్లేదు. సో ఇలా అసలు ఆయన బ్లాక్మెయిల్ చేస్తున్నారంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ ట్రేడ్ లాగా అయితే నాకైతే అనిపించట్లేదండి. ఇట్ ఈస్ అబౌట్ మోర్ పాలిటిక్స్ లాగా, లేదు అంటే ఆయన పవర్ చూపించుకుంటున్నట్టుగా ఇన్ ద నేమ్ ఆఫ్ టారిఫ్స్. ఆ పవర్ తర్వాత పాలిటిక్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే అంతవరకు బాగానే ఉందండి, 25% టారిఫ్స్ వేశారు, ఓకే. మిగతా కంట్రీస్ కూడా కొన్ని కంట్రీస్ లైక్ మయన్మార్ కానీ, లేకపోతే ఈ సిరియా కానీ, ఇలాంటి కొన్ని కంట్రీస్కి ఆయన 30-40%, ఈవెన్ స్విట్జర్లాండ్ కూడా ఆయన 40% వేశారు హైయెస్ట్. సో ఇలా ఆయన ఒక్కొక్క కంట్రీని ఒక్కొక్క రకంగా ఆయన వేస్తూ ఉన్నారు. బట్ పెనాల్టీ అనే వర్డ్ ఎందుకు వాడారో ఇప్పటికీ అర్థం కావట్లేదు. అంటే 25% పనిష్మెంట్ ఇచ్చినట్టు. ఆ పెనాల్టీ ఎందుకంటే, అంటే మనం వేరే వాళ్ళతో అంటే రష్యాతో ట్రేడ్ చేస్తున్నారు, మీరు చేస్తున్నారు కాబట్టి మీకు పెనాల్టీ అని చెప్పి అది అన్నారు. సో దీస్ ఆర్ ఆల్ సంథింగ్ నీడ్ టు బి డన్, కరెక్టెడ్ అండ్ నెగోషియేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. సో ఇది ఆయనకున్న ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే, మనం రష్యాతో ట్రేడ్ చేయడము, తెచ్చుకోవడము, దానివల్ల ఏంటంటే డాలర్ డామినేషన్ ఏమైనా తగ్గిపోతుందా? ఎందుకంటే మనం రష్యాతో మనం ఆయిల్ బై చేస్తున్నప్పుడు మనం ఇండియన్ రూపీస్తో బై చేస్తున్నందుకు ఆయన యాక్సెప్ట్ చేశారు. సో ఈ విధంగా మన డాలర్ డామినేషన్ ఏమైనా తగ్గిపోతుందేమోనని ఆయన భయపడుతున్నారా, అది ఒక రీజన్. ఇంకోటి ఏంటంటే, జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ని ఆయన ఇండియాకి ఇంపోర్ట్ చేసుకోవడానికి అలౌ చేయమంటున్నారు. అంటే న్యాచురల్ గా గ్రో అయ్యేవి కాకుండా దాన్ని కాస్త కొంచెం మోడిఫైడ్ అనమాట. అవన్నీ కూడా అంటే వాళ్ళ డైరీ ప్రోడక్ట్స్ ని కూడా మన దగ్గర అలౌ చేయమంటున్నారు. అసలు ఇండియా ఈజ్ మేజర్లీ ఆన్ అగ్రికల్చర్ కదండి, మనకెందుకు ఆ ప్రోడక్ట్స్? సో హీఈస్ ఆస్కింగ్ అస్ టు అలౌ దట్ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్స్ టు ఇండియా. అక్కడైతే మాత్రము గవర్నమెంట్, మన ఇండియన్ గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ గా ఉంది. మన అగ్రికల్చర్ కానీ, మన ఫార్మర్స్
మన ఎంఎస్ఎంఈ సెక్టర్స్ మొత్తం అనేది ముందు ప్రయారిటీ ఇచ్చారండి. సో ఆయన ఏమన్నా చేయని మేము ఇక్కడ మాత్రము అస్సలు కాంప్రమైజ్ అయ్యేదే లేదు. వీ వాంటెడ్ టు ప్రొటెక్ట్ అవర్ ఫార్మర్స్ అండ్ అవర్ అగ్రికల్చర్ అండ్ అవర్ ఎంఎస్ఎంఈస్కి కొంచెం మేము ప్రొటెక్ట్ చేసుకోవాలి అనే దగ్గర మొత్తం కూడా బ్లాక్ అయినట్టుగా అక్కడ మొత్తం నాకు తెలిసి అక్కడ మాకు అంటే ఎనలిస్టులు చెప్పేదాన్ని బట్టి అక్కడే ట్రేడ్ డీల్ అనేది బ్లాక్ అయింది. ఈ 2 పాయింట్స్ రష్యాతో ఆయిల్ అండ్ ఈ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ని ఇండియాకి డంప్ చేయడము, ఇండియాకి ఇంపోర్ట్ చేయడం దగ్గర అక్కడంతా కూడా మనకి ఆగిపోయిందండి. సో నౌ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ అసలు యుఎస్ మీద ఇంత మనము డిపెండ్ అవుతున్నాము. సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ $87 బిలియన్ వరకు మనము వాళ్ళతో మనం చేస్తున్నామండి. అలానే అక్కడ నుంచి కూడా మనకి మన దగ్గర ఎక్స్పోర్ట్స్ అంతే వెళ్తే వాళ్ళ దగ్గర నుంచి ఇంపోర్ట్స్ ఒక 40 అంటే మనం ఇంకా సర్ప్లస్ లో ఉన్నాం. వీఆర్ ఇంటూ సర్ప్లస్ ఆఫ్ సర్టన్ అమౌంట్. అంటే మనము అంటే ఎక్స్పోర్ట్స్ ఎక్కువ చేస్తున్నాము, ఇంపోర్ట్స్ తక్కువ చేసుకుంటున్నాం. సో అది ఆయనకి అది లాస్ లాగా కనిపిస్తుంది. అంటే దే ఆర్ హైయెస్ట్ టారిఫ్స్ ఇన్ ద వరల్డ్, వీళ్ళతో బిజినెస్ నేను చేయకూడదు, మనం ఎక్కువగా టారిఫ్స్ ద్వారా వాళ్ళని యుఎస్ నుంచి ఎక్స్ప్లాయిట్ చేస్తున్నామని ఈ విధంగా ఈ హ్యాస్ స్టార్టెడ్. సో ఫైనల్గా మనం చూడాల్సింది ఏంటంటే ఏ సెక్టార్స్ ఈ 25% టారిఫ్స్ కానీ కంటిన్యూ అయితే బాగా ఎఫెక్ట్ అయ్యే అంటే సెక్టార్స్ ఏంటంటే మనకి ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్స్ అయ్యేవి ఫార్మాసిటికల్ ప్రోడక్ట్స్ మేజర్గా. సో అది ఆల్మోస్ట్ $8.1 బిలియన్ మన ఎక్స్పోర్ట్స్ అవుతూ ఉంటుంది. అంటే వాళ్ళకి ఆల్మోస్ట్ మనకున్న ఎక్స్పోర్ట్స్ లో ఫార్మా హ్యాస్ మేజర్ బిగ్ వాల్యూషన్ ఉంటుంది. అలానే టెలికామ్ ఇన్స్ట్రుమెంట్స్, తర్వాత ప్రేషియస్ జెమ్స్, స్టోన్స్, ఇది కూడా జ్యువెలరీ, ఈ బిజినెస్ లో కూడా మనం యుఎస్ మీద ఆల్మోస్ట్ $5.3 బిలియన్ తోని మనం వెళ్తున్నాము. అలానే పెట్రోలియం ప్రోడక్ట్స్, గోల్డ్, ప్రేషియస్ మెటల్స్ కూడా మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్స్ అవుతూ ఉంటాయి. అలానే ఆగ్రో సీ ఫుడ్స్ కూడా, అగ్రికల్చర్ ప్రోడక్ట్స్, సీ ఫుడ్స్ కూడా మన ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అవుతాయండి. అది కూడా చాలా పెద్ద మొత్తంలో అవుతాయి. $2.9 బిలియన్ మనం ఎక్స్పోర్ట్స్ చేస్తూ ఉన్నాము. మార్కెట్. ఆ తర్వాత రెడీమేడ్ గార్మెంట్స్ మన దగ్గర నుంచి టెక్స్టైల్స్ కూడా యుఎస్ కి బాగా వెళ్తాయి. సో వీఆర్ మార్క్ ఫర్ క్వాలిటీ అండి. సో ఇంత మనం బిజినెస్ చేస్తున్నాము, ఇంత ప్రోడక్ట్స్ యుఎస్కి వెళ్తున్నాయి అంటే వీఆర్ నాట్ గివింగ్ చీప్ ప్రోడక్ట్స్. సో ఇంత మనం క్వాలిటీ ప్రోడక్ట్స్ ఇస్తున్నాం కాబట్టి ఆల్మోస్ట్ $80 బిలియన్ ఎక్స్పోర్ట్స్ చేయగలుగుతున్నాం. క్లయింట్ కూడా వేరే ఆల్టర్నేటివ్ పెట్టుకునే విధంగా క్వాలిటీ ఇస్తున్నాం కాబట్టి. సో ఇదేంటంటే ఆయన అది మాట్లాడరు. సో వీళ్ళు ఏంటంటే ఏదో ఎక్స్ప్లాయిట్ చేసేస్తున్నారు అనేసి అంటున్నారు. సో తర్వాత మనము వాళ్ళ దగ్గర ఉన్నవి ఏమండి మనం ఇంపోర్ట్ చేసుకోవాలంటే క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవాలి, లేదు అంటే ఈ గన్స్, తర్వాత డిఫెన్స్ సంబంధించినవి, ఎయిర్ క్రాఫ్ట్స్, ఇప్పుడు అవి మించి ఇంకా అంతకు మించి ఏమి చేసుకుంటాం. సో దానికి ఆయన ఏంటంటే డెఫిసిట్ ఎక్కువైపోతుంది, మీరు ఎక్స్పోర్ట్స్ ఎక్కువ చేస్తున్నారు, ఇంపోర్ట్స్ ఏం చేసుకోవట్లేదు. ఇప్పుడు ఇంపోర్ట్స్ లోని మా అగ్రో ప్రోడక్ట్స్ ని కూడా తీసుకోమంటే ఇప్పటికీ కూడా తను ఒక డామినెంట్ పర్సన్ లాగా నేనేం చెప్తే అది అవతల కంట్రీ చేయాలి, నేను ఏది కొనమంటే అది కొనాలి అనే ఒక 4th లార్జెస్ట్ ఎకనామీ అయిన ఇండియా అని అనడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదే అది అసలు డెడ్ ఎకానమీస్ అని ఎట్లా మాట్లాడతారో నాకే అర్థం కాలేదు. ఎందుకంటే మన జీడిపి గ్రోత్ 6.2%, వాళ్ళ జీడిపి గ్రోత్ 2% అండి. సో ఇక్కడ ఎంత కంపారిజన్ ఉంది. వాళ్ళదేమైనా సూపర్ గ్రోత్ నువ్వు కనిపిస్తే నువ్వు ఎన్నా పర్వాలేదు, నువ్వు ఎవరితో అంటున్నావు 4th and 5th లార్జెస్ట్ ఎకానమీ దగ్గరకు వచ్చి మీరు డెడ్ ఎకానమీని ఎలా అంటావు అసలు? సో దట్ ఈజ్ ఎంత హాస్యాస్పదంగా ఉందంటే అది మాత్రం అసలు నిజంగా ఆయన అసలు ఏం మాట్లాడతారో ఒక్కొక్కసారి కొన్ని స్టేట్మెంట్స్ అయితే అర్థం కావండి. సో ఇలానే మనకి కొన్ని హెవీగా ఇప్పుడు ఏవైతే కొన్ని సెక్టార్స్ మనం చెప్పుకున్నామో, టెక్స్టైల్స్ కానీ, ఆటో కాంపోనెంట్స్ కూడా కొంచెం సెక్టార్స్ ఉన్నాయండి, వాళ్ళు కూడా ఇంపాక్ట్ అయ్యేది ఉంటుంది. అలానే స్టీల్ అండ్ అల్యూమినియము, సోలార్ ఎక్విప్మెంట్స్, ఆగ్రో సీ ఫుడ్స్, ఇవన్నీ కూడా ఈ సెక్టార్స్ మనం ఇప్పుడు ఏవైతే చెప్తున్నామో వాళ్ళకైతే కొంచెం ఇంపాక్ట్ అయితే డెఫినెట్ గా ఉంటుందండి. బట్ ఏంటంటే వాట్ ఆర్ ద హౌ వీ క్యాన్ అడ్జస్ట్ టు దిస్, అంటే మనం యుఎస్ మీద ఇంతగా మనం ఎందుకు డిపెండ్ అవుతూ ఉన్నాము. సో వీ క్యాన్ గో టు ద సమ్ అదర్ ప్లేసెస్, సమ్ అదర్ కంట్రీస్ లైక్ ఏషియన్ కంట్రీస్ కానీ, లేకపోతే వీ హ్యావ్ అదర్ కంట్రీస్ అంటే లైక్ సౌత్ ఆఫ్రికా, ఇలాంటి కొన్ని కంట్రీస్ దగ్గరికి మనము మన ఎక్స్పోర్ట్స్ని ఇన్స్టెడ్ ఆఫ్ యుఎస్, అంటే మనకి యుఎస్ అనేది ఒక ట్రేడ్ డీల్ అది. సో అక్కడ ట్రేడ్ చేయకపోతే వేరే కంట్రీస్ ఉన్నాయి కదా. సో వీ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ న్యూ ఆపర్చునిటీస్ అండ్ న్యూ మార్కెట్స్, అలా మనం ఒకటి చేసుకోవచ్చండి. అలానే మన డొమెస్టిక్ కన్జంప్షన్ని కూడా మనం ఇంకొంచెం స్ట్రాంగ్గా చేసుకుంటే మన ఎకానమీ ఇలా ప్రతిసారి ఈయన మనల్ని బ్లాక్మెయిల్ చేయడమో లేకపోతే థ్రెటన్ లాగా, అసలు ఆల్మోస్ట్ హీఈస్ థ్రెటనింగ్
సో మీరు కానీ పెనాలిటీ అండమే థ్రెటనింగ్గా అనిపించింది అసలు ఓవరాల్గా. సో ఇలా కాకుండా మనం ఏంటంటే కొంచెం ఈ ఎక్స్పోర్ట్స్ అంటే యూఎస్ ఎక్స్పోర్ట్స్ మీద మనం అంత డిపెండ్ అవ్వడం కొంచెం కానీ తగ్గించామనుకోండి, సో ఇట్ వుడ్ బి బెటర్ ఇఫ్ యూ ఫైండ్ సమ్ మోర్ అదర్ మార్కెట్స్. మనం ఎక్స్పోర్ట్స్ చేయడానికి వేరే మార్కెట్స్ చూసుకోవచ్చు. అలానే మన మ్యానుఫ్యాక్చరింగ్, మన డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మనం ఇంకొంచెం స్ట్రాంగ్గా చేసుకుంటే మన ప్రోడక్ట్ కాస్ట్ తగ్గుతుంది. అప్పుడు వాళ్ళు టారిఫ్స్ వేసినా మనము కంటిన్యూగా ఎక్స్పోర్ట్ చేయొచ్చు. సో ఇలా మనం ఎంత తక్కువకి మనం బెటర్ ప్రోడక్ట్స్ని మనం తయారు చేసుకోవచ్చు. అలానే ఫారెన్ రిజర్వ్స్ పెంచుకోవడము, ఇలా డొమెస్టిక్గా మనం కొంచెం స్ట్రాంగ్గా ఉంటే, లేకపోతే ఇప్పుడు ఇలా థ్రెటన్ చేశారు, ఇంకోసారి ఇంకొంచెం థ్రెటన్ చేస్తూ ఉంటారు. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ బెటర్ వీ షుడ్ గివ్, అంటే ఇప్పుడు ఏవైతే మనం చెప్పామో ఆటో కాంపోనెంట్స్ కానీ, సీ ఫుడ్, అగ్రికల్చరు, టెక్స్టైల్స్, లెదరు, ఇవన్నీ కూడా చాలా ఎంఎస్ఎంఈస్ అండి. సో వీటికి ఏం చేయాలి అంటే గవర్నమెంట్ ఇలాంటి టైంలో కొంచెం సబ్సిడీస్ ఇచ్చి, వాళ్ళకి తక్కువ క్రెడిట్ ఇచ్చి, ఇలా ఇచ్చి మనం కొంచెం కాంపన్సేట్ చేయాలి. కానీ బట్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఇప్పుడు ఈ అంటే వీ హ్యావ్ టు ఫిక్స్ ఇట్. ఓకే, మాక్సిమం అయితే ట్రై చేస్తున్నారు, నెగోషియేషన్స్ అయితే నడుస్తున్నాయి. సో ఏమైనా ఇవి కానీ ఫ్రూట్ఫుల్ అవ్వకపోతే దెన్ వీ క్యాన్ సీ దట్ అదర్ ఆప్షన్స్, వేరే మార్కెట్కి వెళ్ళడము, లేకపోతే మన వాళ్ళకి కొంచెం సబ్సిడీస్ ఇచ్చి కొంచెం ఈ టైంలో ఏదైతే ఈ పర్టికులర్ సిచ్యువేషన్, ఈ టారిఫ్స్ వల్ల వచ్చే ఏదైతే మనకి ఇంపాక్ట్ ఉందో ఆ నెగిటివ్ ఇంపాక్ట్ని కొంచెం సబ్సిడైజ్ ద్వారా మనం కానీ చేసుకున్నట్లయితే ఐ థింక్ దిస్ విల్ ఆల్సో విల్ బీ నార్మలైజ్డ్ వెరీ సూన్. వెరీ క్లియర్లీ అండర్స్టాండింగ్ చెప్పారు మ్యామ్. ఎందుకంటే సింపుల్గా భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు, బికాస్ వీఆర్ స్ట్రాంగ్ అండ్ వీఆర్ గెటింగ్ స్ట్రాంగర్. సో దానికి సంబంధించి ముఖ్యంగా యువత ఎవరైతే ఫైనాన్షియల్ ఇప్పుడు జాబ్ కానీ లేకపోతే బిజినెస్ కానీ చేస్తున్నారో మన ఇండియన్ మార్కెట్ మీద ఒక్కసారి దృష్టి పెట్టండి, ప్రొఫెషనల్స్ని కలవండి, అలాగే ఇన్వెస్ట్మెంట్స్ మీద దృష్టి పెంచుకోండి. ఎందుకంటే లాంగ్ టైంలో అవి మనల్ని కాపాడితే మన కంట్రీని కాపాడతాయి కాబట్టి. సో ఇది ఈ ఎపిసోడ్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో వచ్చే ఎపిసోడ్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.